శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఆంగ్ల నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఆంగ్లనామ సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా అనుకూలమైన శుభ ఫలితాలు కలగాలని, రేపు ఉగాది నుంచి వచ్చేటువంటి ఫలితాల్లో మళ్ళీ మన నూతన తెలుగు సంవత్సరంలో మళ్ళీ శుభాకాంక్షలు చెప్పుకుందాం. ప్రస్తుతం ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా శుభకరమైన ఆనంద యుగాలు కలను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ముందుగా మనం 12 రాశుల వారిలో ఈరోజు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలు. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. ఏవైనా పరీక్షలు ఉంటే తప్పకుండా ఈరోజు రాయండి. ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉంటాయి. కళాకారుల క్రీడల అభివృద్ధి, రైతన్నలకి శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందిన అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, సోషల్ మీడియా, సారీ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలో పూజ ఆధార వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉండడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, అలాగే ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం కూడా బలం కనబడుతోంది. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లోనూ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి శుభయోగం, ధనధాన్య వస్తు లాభాలు, అలాగే మంచి వ్యక్తులతో పరిచయం మీకు వ్యాపార లాభాన్ని కలిగించే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో కూడా మంచి ఉత్తమ స్థాయి కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, పెట్రోలియం, బేకరీ, అలాగే ఈవెంట్ వారికి, పెయింటర్లకి, డ్రైవర్లకి అనుకూలమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి చాలా మంచి శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామసం వ్యాపారం, విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశం, మానసిక ప్రశాంతత, శారీరక సమస్త రోగనాశనంతో అనుకూలవంతమైన ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం, ముఖ్యంగా అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభదినం. వాహన యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు. రాజకీయ రంగంలో కలిసి వచ్చేటువంటి అవకాశం, మంచి మంత్రి పదవి లభించే శుభయోగం కనబడుతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార అనుకూలత, దర్శక నిర్మాతలకి అనుకూలవంతమైన శుభయోగాలు, మీ చిత్ర నిర్మాణం లేదా ప్రారంభం చేయడం కానీ లేదా విడుదలైన సినిమాకి మంచి ధన ప్రాప్తి కానీ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో కలిసి వచ్చేటువంటి శుభతరుణం, వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్కి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభం,
చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వ్యాయామ విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభాలు, విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశాలు, అనుకూలవంతమైనటువంటి ఆనందకరమైన ధన ప్రాప్తి, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులు కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్త సంవత్సరం రోజున అతివేగం అనర్థదాయకం. డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని వ్యక్తులతో అనవసర పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వాహన వేగం ఇబ్బంది కలిగించవచ్చు. రాజకీయ నాయకుల యొక్క అవమానాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బందులు పడవచ్చు. జాగ్రత్త, పనులు రద్దవడము, వాయిదా పడడము లాంటివి జరిగే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పనికిరాని ప్రసంగాలు చేయకండి. అనవసరమైనటువంటి ఆందోళన మీకు ఇబ్బంది కలిగించవచ్చు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. గర్భిణీ స్త్రీలు తడి నేల మీద నడిచే ప్రయత్నం చేయకండి. విద్యుత్ వాహకాలతో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి పరీక్షల్లో నష్టాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. జాగ్రత్త. పోటీ పరీక్షలు మీకు ఈరోజు తప్పకుండా రాయాలనుకుంటే మీరు హయగ్రీవ అష్టోత్తరం చదువుకోవడం, సమయానుకూలంగా మీరు పరీక్ష కేంద్రానికి వెళ్ళడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. అలాగే ఒకవేళ మనం వాయిదా వేసుకునే అవకాశం ఉంటే రేపటికి వాయిదా వేసుకోండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు. అలాగే ఖచ్చితంగా విదేశీ ప్రయాణం ఉంటే మీరు రాహుగ్రహ జపం చేయించుకోండి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకుంటే మీకు చాలా మంచిది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మీ శస్త్రచికిత్స కాస్త తారుమారే అవకాశం ఉంది. వైద్యులు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. దేవాదాయ ధర్మాదాయ శాఖ, విద్యుత్ శాఖలు పనిచేసేవారు, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడడం, ఆర్టీఏ లాంటి కార్యక్రమం, వాహన రిజిస్ట్రేషన్ శాఖ ఉంది కదా, అందులో పనిచేసే వాళ్ళు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది. ఈవెంట్ మరియు బోర్బాల్తో వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమలో నష్టాలు. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు. రైతన్నలకి పంట నష్టం. ముఖ్యంగా ఈ రొయ్యలు, చేపల చెరువుల వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురే అవకాశాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఒక అడుగు ముందుకు వేసినప్పుడు 10 సార్లు ఆలోచించి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి చూడడం వల్ల మోసపోయే అవకాశం, ధర నష్టం. తొందరపాటుతనం మీకు మంచిది కాదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలము, నష్టకాలం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణం కాదు, వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు మర్యాదపూర్వక మాట. ఆస్తి పంపకాలు, అసమానతలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రేమ కలాపాలు మీ జీవితాన్ని, మీ యొక్క విద్యా జీవితాన్ని నష్టం చేసే అవకాశం ఉంది. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7:13 నుంచి 8:26 వరకు, తిరిగి 10:01 నుంచి 10:58 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. 3 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం 2 నుంచి 6 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి
ఎగ్జిబిటర్లకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభం, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, మాతాపితృ సౌఖ్యం, ఆనందకరమైన యోగం, ధనధాన్య వృద్ధి, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి ప్రణాళికలు చేసుకోవడం, కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా అనుకూలం ఉండడం, ఉద్యోగ బదిలీలు మీకు లాభాన్ని కలిగించడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, వినోదపదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, స్వదేశంలో విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి, విద్యా ప్రాప్తి, మంచి విద్యలో రాణింపు, అన్ని రకాల పరీక్షలు విజయం ఖాయం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వీరికి కూడా ధనయోగం బాగా ఉంది. కాకపోతే అనవసర విషయాల్ని స్ప్రెడ్ చేయడం, అంటే సొంత ఇంటి విషయాల్ని బయటకు వెల్లడించే ప్రయత్నం చేయకండి. రహస్యాలు బయట పెట్టకూడదు, కుటుంబ రహస్యాలు, అదొక్కటే మైనస్. మిగతా అన్ని విషయాలు కూడా ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, వాహన విషయం, గృహ విషయం, స్థల విషయంలో లాభాలు పొందుకునే అవకాశాలు. సినిమా రంగంలో వ్యాపార లాభం బాగా కనబడుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ లాభాలు ఉన్నాయి. అలాగే కళాకారుల, క్రీడాకారులకు కూడా స్వదేశంలో విదేశాల్లో మంచి ప్రదర్శనలు చేసే అవకాశం ఉంది. స్వర్ణకార వ్యాపారస్తుల లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు. అలాగే రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వ్యాయామ సంబంధ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ, వినోదపదార్థాలకి, విద్యాలయ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ధనధాన్య వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆత్మీయులతో కలయిక, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహాల చర్చల్లో సఫలత, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, చాలా మంచి ప్రయోజనాన్ని, ఆనందకరమైన స్థితి. మీ జీవితం మీరు అనుకున్నటువంటి ప్రణాళికబద్ధంగా వెళ్ళే అవకాశం, విదేశాల్లో స్థిర నివాసం, విదేశాలు వెళ్ళే అవకాశం, విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి. కేవలం కడుపులో దాచుకోవాల్సిన విషయాల్ని, రహస్యాల్ని బయటకు వెల్లడించే ప్రయత్నం చేయకండి. అదొక్కటి మిమ్మల్ని అవమానాలకి, ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. చాలా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణ లాభాలు ఉంటాయి. తీర్థయాత్ర సేవన, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 1 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజ్యాధికారం, మహారాణి యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి రావడం, ఏదైనా కారణం చేత పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి వచ్చే అవకాశం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదరులతో అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, విలువైన బహుమానాలు అందుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచిన అవకాశం. కళాకారుల, క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోనూ,
సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి. విద్యాలయ వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి ఆదరాభిమానులు, ఆర్థిక లాభాలు. జ్యోతిష్య పండితులకి మంచి బిరుదులు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త మద్యపాన సేవనం అతి అయితే ప్రమాదంలో పడే అవకాశం. కొత్త సంవత్సరంలో ఇలా చెప్పాడు ఏంట్రా అనుకోకండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాటి డబ్బులు పెట్టుబడి పెట్టడం కూడా మంచిది కాదు. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. ఈ మనీ ట్రాన్సాక్షన్ని ఈరోజు చేయకపోవడం మంచిది. అలాగే ఓటీపీలు ఎవరికి పంచకండి, ఎందుకంటే ఓటీపీ ద్వారా మోసపోయే అవకాశం. చదువుకున్నటువంటి మహానుభావురాళ్ళు మోసపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు అప్రమత్తంగా ఉండండి. వంటింట్లో కూడా జాగ్రత్తగా ఉండండి. కొత్త సంవత్సరం ఇటువంటి ఇబ్బందులు ఏమిటి స్వామి? పొద్దున లేవగానే పెందలాడి స్నానం చేసి విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. పురుషోత్తమ యోగాన్ని చదవండి, అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత పొందుకుంటారు. ఈ నెగిటివ్ ఫలితాలన్నీ కూడా పాజిటివ్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా మనం ప్రయత్నం చేయవచ్చు. భగవంతుని సన్నిధి, భగవంతుని యొక్క చరణాలు మనం పట్టుకుంటే కాదనడానికి అవకాశం ఉంటుందండి. సమస్తం ఆయన తెలిసిందే. ఆయన అన్ని విషయాల్లో కూడా మనల్ని మంచిగా మార్చగలిగే శక్తి ఉంటుంది. తలరాతని మార్చుకోలేమంటే మార్చుకునేటువంటి ప్రయత్నమే జ్యోతిష్యం అంటే. దేవుడు రాసిన రాత మారుతుందా? ఒక ఆయన అంటాడు, రోజు జాతకాలు చూసుకోక్కర్లేదు, రోజు జాతకాలు చూసుకోవాల్సిందే. ఈరోజు ప్రయాణం వెళ్తున్నాం, ఓకే ఎలా ఉంది? ఒక పరిశీలన. చంద్రుడు అష్టమంలో ఉన్నాడా, సప్తమంలో ఉన్నాడా, షష్టమ గ్రహాలు ఎలా ఉన్నాయి, రైట్. అది బాగాలేకపోతే సూర్య నమస్కారం చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, వెళ్ళిపోవడం, పర్వాలేదు. ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసుకునే విషయమే. మూఢనమ్మకం వేరు, నమ్మకం వేరు. జ్యోతిశాస్త్రం నమ్మకదగినది, నమ్మకమైనది. ఆయన వెళ్ళాలంటే పుసుక్కునే చెప్తుంటారు ఈ మధ్య రోజు జాతకాలు నమ్మొద్దని. ఆయన ఎవరైనా వెళ్తున్నప్పుడు ఈ పురాణ ప్రవచనాలు చెప్పేవాళ్ళు పుసుక్కునేవారు. తుమ్మండి ఒకసారి. ఒక భర్త లేనటువంటి వ్యక్తి ఎదురురమ్మని చెప్పండి, ఒక సర్పమో లేకపోతే ఇంకొకటి పందో ఎదురురమ్మని చెప్పండి, ఆయన బయటికి వెళ్తాడేమో. శకునాలు మాత్రం పాటిస్తాడే? విషయాలన్నీ ప్రవచనాలు పెద్ద చెప్పేసి మరి ఈ విషయాలన్నీ శకునాలను పాటిస్తారు. శకునం అనేది కూడా జ్యోతిషాస్త్రంలో ఒక భాగం. మనం వెళ్తున్నప్పుడు కబక్కున తుమ్మారంటే మనకి అవతలేదో ఇబ్బంది జరుగుతుంది, కాసేపు కూర్చొని మనసు ప్రశాంతం తీసుకుని వెళ్ళమని చెప్పడం. అది తుమ్ముతే అర్థం. అది మూఢనమ్మకం కొట్టిపడేత్తేట. జ్యోతిష్యంలో ఇవాళ ఎలా ఉంది? మనకు ఆ ఫలితాలు బాగాలేవు, మౌనంగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. దానికోసం జాతకం చూపించుకోవాలి. నువ్వు దొంగతనం చేయడానికో, కోట్ల వ్యాపారం చేసి డబ్బులు పెట్టుబడి పెట్టడానికి కోసం కూడా కాదు. మనం ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఎలా వస్తుందా లేదా, ఎవరు మనల్ని మోసం చేస్తారు, ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసుకునే ప్రయత్నమే జ్యోతిష్ శాస్త్రం. ఈ రాశి వారికి ఈరోజు మిత్రుల వల్ల, సోదరుల వల్ల కంటేర్పడే అవకాశం, గొడవలయ్యే అవకాశం. మౌనంగా ఉండండి, గొడవ సర్దిమణిపోతాయిగా. అవతలి వాడికి సమాధానం చెప్తే కదా గొడవ అయ్యేది. సమాధానం చెప్పకుండా ఉండండి, వాళ్ళ మౌనంగా ఉండండి, మనోవ్రత ఉండండి, ఎదురుపడకండి, మీ పనిలో మీరు ఉండండి. దేవాలయంలో మీరు శ్రమ చేయండి, దేవుడు దేవాలయం మొత్తం శుభ్రం చేయండి. ఈరోజు మీ పనులు, ఆఫీస్ పనులు ఆపుకోండి. ఇది కదా మనం చేయాల్సింది. అంతప్ప జ్యోతిష్యం సంవత్సరం చూసుకోవాలి ఇవన్నీ కుదరదు. జ్యోతిష్యం రోజు తెలుసుకోవాల్సింది. ఈ నక్షత్రం ఏమిటి, ఈరోజు తారాబలం ఎలా ఉంది, మనం చేసే పనిలో ప్రావీణ్యత ఎలా ఉంటుంది, ఇవి తెలుసుకోవాలి. రైతన్నలకి పంట లాభం, పూల లాభం ఉందా లేదా, నష్టం ఉందా తెలుసుకోవాలి. ఈరోజు అందరూ కూడా కుప్పలు ఉడదాం అనుకుంటారు. మేమంటాం పందుల వల్ల ఇబ్బంది వస్తుందని చెప్పి, జంతువుల వల్ల ఇబ్బంది అంటాం. అంటే ఏమిటి? పందికుక్కల వలనో, పందుల వలనో, రాబందుల వలనో, ఎలకల వలనో ధాన్యం అంతా కూడా ఇబ్బంది పడవచ్చు. లేదా వర్షం రాకపోయినా నీటి వల్ల ప్రమాదం చెప్తాం. అంటే ఎక్కడో అక్కడ నీళ్ళు ఉంటాయి, ఆ చెరువు కట్ట దిగిపోతుంది, మనం పెట్టుకున్న ధాన్యంలోకి అంతా నలిసిపోతుంది, నీళ్ళ తడిసిపోతుంది. అంటే ఇవాళ జాగ్రత్త చూసుకోవడం. అరే ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలరా, మనం కళ్యాణంలో ఉన్నటువంటి ధాన్యం జాగ్రత్త చూసుకోవాలి, అంతే మేము చెప్పేది. ఇది కాకుండా వేరేదంతా నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? ఆ నెగిటివ్ ఆలోచన కూడా కారకుడు రాహువే. పంచమ స్థానం మీకు బాగాలేదు కాబట్టి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఇది మీరు జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకండి. సోషల్ మీడియా జాగ్రత్తలో ఉండండి. లాటరీలో దూరంగా ఉండండి. జూదానికి దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండండి. విలాసాలకు దూరంగా ఉండండి. తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి. తల్లిదండ్రులతో గౌరవించండి, వారిని పూజించండి. అన్నతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి. తమ్ముడిని ఆదరించండి.
చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు. అనవసరమైన ఇతరుల మీద ఆధారపడకండి. ఏదో ప్రభుత్వం వచ్చేసి మాకు ఇస్తుందని చెప్పేసి అంత అబద్ధం. మీ శ్రమ మీకు లాభాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు విదేశాలు వెళ్ళి నిమిత్తమై అడ్వాన్స్ కట్టండి. అడ్వాన్స్ వస్తే వీసా వస్తాను కానీ వాళ్ళకి లక్షలు ఇవ్వకండి. అక్కడ ఎక్కడి నుంచి మీకు వీసా రావాలి, ఎక్కడి నుంచి మీకు ఆ ఆర్డర్ వచ్చింది, ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎవరు ఆహ్వానిస్తున్నారు తెలుసుకోండి. రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడకండి. పార్టీలు ఫిరాయించకండి. ఈరోజు మీకు బాగలేదు, కొత్త సంవత్సరం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. హామీలు ఇవ్వకండి. ఆల్రెడీ మీరు ఎన్నుకోబడ్డారు. ఇంకా హామీలు ఇస్తూ కూర్చునే ప్రయత్నం చేయకండి. హామీలు తీర్చే ప్రయత్నం చేయండి. ఏదో ఒక ఆయన వచ్చేసి ఇంతకుముందు ఒక ఆయన చెప్పాడు, ఈ హిందూ దేవాలయ ఆస్తులను అమ్మేసి ఏదో ఇంకొక మతానికి అంటే ముస్లిమ్స్కి మేము ఇచ్చేస్తామని చెప్తాడు. నీ అబ్బసొమ్మ ఇవ్వడానికి దేవాలయాలను మీ వాడికి ఇవ్వడం ఏంటి? ఎందుకు ఇస్తారు మీరు? ఎట్లా? ఏ అధికారం ఉందని మీకు ఇస్తారు? దేవాలయం హిందువుల సొత్తు, అది ఇతరులకు పంచడానికి కాదు. అది ఈ విషయాన్ని జాగ్రత్తగా మాట్లాడండి. రాజకీయ నాయకులు ఇక్కడ దెబ్బ పడతారు. ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వం క్షణంలో కూలిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క వ్యక్తి ట్యాక్స్ కట్టలేదనుకో ప్రభుత్వం నిట్టగా కూలిపోతుంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే హిందువులందరూ కూడా ఒక తాటి మీద ఉండండి. ఇతర మతాలను గౌరవించాలి మనం, బట్ మన మతాన్ని మనం గౌరవంగా చూసుకోవాలి. అది లేకుండా ఇష్టం మాట్లాడిన వాళ్ళతో మీరు సఖ్యతగా ఎలా ఉంటారు? మీరు అది కుదరదు. కాబట్టి మనకు ఉన్నటువంటి కొన్ని మతాచారాలు, విశ్వాసాలని ఇంకొకరు తొక్కడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని తొక్కేయండి. ఇదే నా సమాధానం. అలా ఉంటేనే మనకు ప్రయోజనం ఉంటుంది, లేదా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాలకు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టకూడదు. వ్యాపారవేత్తల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసకర్మ నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్ ఇండస్ట్రీలో నష్టాలు పొందుకుంటారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు. విద్యాలయ వ్యాపారంలో నష్టం, సినిమా వ్యాపారంలో ఇబ్బందులు, అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యవస్థలు మోసపోయే అవకాశాలు. కస్టమర్స్ వల్ల ఓనర్స్ మోసపోవచ్చు, ఓనర్స్ వల్ల కస్టమర్స్ మోసపోవచ్చు, జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండమని చెప్పడమే జ్యోతిష్ శాస్త్రం. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, మాటపడే అవకాశము. ఇంకా తప్పుడు మార్గంలో వెళ్ళడం, మంచిగా బ్రహ్మాండంగా విభూతి పెట్టుకోవడం, ధోతి కట్టుకోవడం, ఏదో సినిమాలు చూపిస్తారు కదా, బారులో బీరు, సురాపానం అని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం వెకిలి చేష్టల వల్ల, మనం చేసినటువంటి మద్యపాన, సురాపాన, ధూమపానం వల్లనే 10 మంది మనల్ని పలచగా చూస్తున్నారు. ఈ తత్వం నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేయండి. అప్పుడు మన గౌరవం పెరుగుతుంది. మనం చెప్పిన మాట 10 మంది వినే అవకాశం ఉంటుంది. లేదా మనం కూడా నాశనం అయిపోయేటువంటి స్థితిలో ఉంటాం. మన కుటుంబం కూడా పతనమయ్యే స్థితిలో ఉన్నాం. మనం ఆలోచించండి. నేనేదో ఉపన్యాసం ఇవ్వట్లా, ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏ కులం అనేది ప్రతి కులంలో కూడా మద్యపానం, సురాపానం, ఇవన్నీ పానాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనారోగ్యం, డబ్బు నష్టం, కుటుంబ నాశనం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పడం. ఈరోజు ఏం చేయాలి? భగవద్గీత పారాయణం చేయండి. 1 నుంచి 18 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా పెరుగు, పాలు, తెల్ల వస్త్రము, నువ్వులు, అలాగే బెల్లము దానంగా ఇవ్వండి. మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 11 మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ముఖ్యంగా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, గుర్తింపు పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులు కూడా ఉజ్వలమైనటువంటి అవకాశాలు, ధనయోగం, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభము. రాజకీయ రంగంలో ఎదుగుదల. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్టయోగం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది. భాగస్వామి వ్యాపారంతో మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ఆలోచనలు, మంచి లాభాలు పొందుకోవడం. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి సాధించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
ఈరోజు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కూడా అమోఘమైనటువంటి శుభయోగం. చాలా మంచి ఆర్థిక లాభం. నిజంగా ఊహించినటువంటి కోట్ల కొలది ధనం కూడా పొందుకునే అవకాశం ఉంది. కోటీశ్వరులు అయ్యేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభం, విద్యాలయ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, వ్యాయామ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపారంలో లాభము. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మంచి బ్రహ్మాండ మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అనుకూలవంతుల శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ మంచి ఆదరణ పొందుకునే శుభయోగం. ధనవృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలలో మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటే సూచనలు, ఇంట్లో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సద్దుమణిగేటువంటి అవకాశం. చాలా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యాయోగము, ధనప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మాతృసౌఖ్యాన్ని, పితృసౌఖ్యాన్ని పొందుకోవచ్చును. వివాదాస్పదమైనటువంటి అన్ని అంశాల్లో కూడా ప్రశాంతత, మీకు తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం, అంటే కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద, వృత్తి ఉద్యోగాదుల లాభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. స్వర్ణకార వ్యాపారస్తులకి అదృష్ట యోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపారంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. దర్శక నిర్మాతలకి అనుకూలవంతమైన శుభ వ్యాపారం. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో ప్రదర్శన బాగా ఉంటుంబోతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన పదవి పొందుకోవచ్చును. ప్రశాంతత, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగాన్ని పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్రలాభం, శుభకార్యాచరణ, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని తిరిగి పొందిన అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం. విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత.
వాహనయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూల శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి. విద్యాలయ వ్యాపారం, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మని వ్యాపారంలో మంచి లాభాలు. విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలకు పరంపర చెప్పబడుతోంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధ్య అవకాశం. కృత్రిమ అసాధ్య సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదృష్టవంతమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.